గోరింటాకు పండక్కి ఏనుగు కూడా వచ్చేసింది. గోరింటాకు పెట్టించుకోవడానికి కాదు, దుంగలు ఎత్తడానికి. మీరు వచ్చి ఈ ఏనుగుని ముందుకు తీసుకొని వెళ్ళి ఆ దుంగుల్ని ఎత్తి ఇక్కడ ఈ ముగ్గు కనిపిస్తుంది కదా, 3 ప్రదక్షిణలు చేసి ఆ దుంగుల్ని తీసుకొని వెళ్ళి ఆ వైట్ లైన్ కనిపిస్తుంది కదా అక్కడ పడేయాలి, అంతే. కానీ ఆ దుంగుల్ని ఈ కొమ్మల మీదే బ్యాలెన్స్ చేయాలి. సో ఇంతకు ముందు ఆడిన గేమ్ వచ్చి మా కుమారీలు గెలిచారు కాబట్టి మీ వైపు నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ మీ వైపు నుంచి ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు రావాలి. లెట్స్ వెల్కమ్ కీర్తి అండ్ అరియానా. లేడీస్ వినండి, టైమింగ్ వచ్చి 1 minute. డన్, లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, మ్యూజిక్ స్టార్ట్. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే వేటకొచ్చి ఏనుగమ్మ అంబారీలు తేనెలమ్మ తేనుకొచ్చి మల్లె జాజి మందారీలు సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే. ఇంకో 4 ఆడాలా? కుమారీలు వచ్చి కరెక్ట్ గా 1 minute అయ్యే లోపల ఆ లాగ్స్ ని తీసుకొని వచ్చి పడేశారు. సో వెల్ డన్, వెల్ డన్. రష్మి గారు, సెకండ్ రౌండ్ తిరిగేటప్పటికి ఒక బాల్ అయితే కింద పడింది కదా, Yeah. సో విల్ గివ్ 4 points. ఎవరైతే ఆ 5 ని అలా తిప్పుకొని వచ్చి వేస్తారో అప్పుడు మనం చూద్దాం. సో ప్రస్తుతానికి ఇటువైపు 4 లాగ్స్ వేశారు కాబట్టి 4 points. సో మీ వైపు నుంచి నటుకుమారి గారు అండ్ స్వర్ణ గారు రండి. అమ్మా 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 ఆగండి, ఇంకా పెట్టలేదు. ఊపిరాడట్లేదంట. ఓకే, సో నటుకుమారి రిప్లేస్మెంట్ గా భావన గారు, స్వర్ణ గారు అండ్ భావన గారు కలిసి ఆడబోతున్నారు. రామ్ ప్రసాద్ గారు ఫుల్ ఇన్వాల్వ్మెంట్. బ్యాలెన్స్ కాసుకోలేకపోయి ఇలా పట్టి నిల్చుంటున్నారు. ఇప్పుడు వచ్చింది గేమ్ లో మీ ఇన్వాల్వ్మెంట్. మీకు తెలియదు ఆ విషయం? ఏదైనా ఒకటి చేసి వచ్చి సైన్ పెట్టన్నారంట మేనేజర్. ఆల్ రైట్, రెడీ, 3, 2, 1 మ్యూజిక్. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్లాపులు కొట్టించేలా ఫోనము పెడుకొచ్చేసి డాన్సులు వేయాలే. సక్సెస్ఫుల్ గా స్వర్ణ గారు అండ్ భావన గారు కలిసి ఆల్ 5 దుంగల్ని కింద వేశారు. కుమారీలు చూస్తున్నారు కదా శ్రీమతి వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు. మరి ఇప్పుడు మీ వైపు నుంచి వాళ్ళని బీచ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మేము వస్తున్నాం. అమ్మో, మహేశ్వరి వస్తుందా? సారీ ఏనుగు, సో సారీ. సో భవానీ అండ్ మహేశ్వరి రండి. All right, ready? 3, 2, 1 music.
ఏంటమ్మా మహేశ్వరి, మరి ఏనుగుతో కాంపిటీషన్ పెట్టుకుంటున్నావు నువ్వు? యాక్చువల్లీ ఒక పోయం వచ్చు మ్యామ్, చాలా మందికి వచ్చు అనుకుంటా. నేను షేర్ జానీ, చేస్తా. జానీ, yes, పప్పా. ముయిరా ఎప్పుడు అదే కాదు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, మంచినీళ్ళు తాగింది ఏనుగు, అందుకని ఏనుగుని అలా కాసేపు ఆడుకున్నాం. ఓకే మహి, ఒకటి చెప్పవా? లోపల ఉండి మ్యామ్ తన ఏంటి ఇలా పల్టీలు కొట్టింది, అది ఎందుకో తెలియాలి నాకు. అంటే అది బ్యాలెన్స్ అయితే లేదు. ముందు ఆమెకు చెప్తున్నా, ఆమెమో ఇంకా 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 కిందికి అంటుంది. అవి ఏడ పడిపోతాయో నా బాధ. ఇప్పుడు ఇంద్రజ గారు చెప్తారు. మ్యామ్, ఫస్ట్ మిస్టేక్, మీరు నడుస్తున్నప్పుడు ముగ్గులోకి వచ్చేసారు, అంటే ముగ్గు నుంచి బయటికి నడవాలన్నది రూల్స్ అన్నమాట. రెండోది ఏంటంటే అది తీసుకొచ్చి ఆ దొంగలు మాత్రమే పడేయాలి, మీరు ఏనుగనే పడేశారు ఏకంగా. వెరీ సారీ, యు లాస్ట్ ద గేమ్. మ్యామ్ ఇదంతా తూచి మళ్ళీ ఆడుకుందాం. ఆల్ రైట్. సో ఉషా గారు అండ్ బామ్మగారు రండి. బామ్మగారా? రాజు, బామ్మగారు రండి. ఆల్ రైట్, మ్యూజిక్ 3 2 1. సుకల సీర చుట్టేసి గజల పట్టిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నిన్నవ్వే ముక్కరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా లేదు, ఏదో యాక్షన్ మూవీ క్లైమాక్స్ లాగా అయిపోయింది. సో మేడం ఇప్పుడు ఏం చేద్దాము? ఇది డిస్క్వాలిఫైయా? ఇదైతే మనం లెక్కలో తీసుకోలేము, ఎందుకంటే 3 రౌండ్స్ కరెక్ట్ గానే చేశారు, కానీ ఆ దొంగలు ఎక్కడ తీసుకొచ్చి పడేయాలో అక్కడ పడేయలేదు. పాపం వాళ్ళ మీద తోశారు కాబట్టి మా నెత్తి మీద వచ్చి పెడారు. పాయింట్స్ వైస్ గా చూస్తే అక్కడ వాళ్ళు 4 దొంగులే వేసి 4 పాయింట్స్ లో ఉన్నారు, వీలైతే మొత్తం పడేసి 5 పాయింట్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. కుమారీల మీద అత్యాచారం చేసి గెలిచిన శ్రీమతిలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్ గా ఆ ఏనుగు రివెంజ్ తీసుకోవాలనుకున్నది మహేశ్వరి మీద, కానీ వీళ్ళు కింద ఉండి ఇరుక్కుపోయారు. విన్నర్స్ అయితే మీరే లేడీస్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.